విధేయుడు, నీతిమంతుడు విధేయుడే బతుకుతున్నాడు. సోదరుడు గట్టిగా మళ్ళా యాకోబు దేవుడను, ఇదిగో ఈ వాగ్దానాలు యాకోబు పట్ల నెరవేర్చబడుతుంది అని చెప్పి చెప్పండి గట్టిగా. నజరేయుడైన యేసు దిగి వచ్చిండు. ఆ యేసు పుట్టి మనకు గొప్ప రక్షణను తెచ్చిండు. సోదరుడు గట్టిగా. అందుకని ఆ యేసును లక్ష్యం ఉంచితే అబ్రహాము కుమారుడిగా నచ్చబడతాం. ఆ యేసును లక్ష్యం ఉంచితే మోసేకి ఇచ్చిన దర్శనమే, మోసేకి ఇచ్చిన వాగ్దానమే, మోసేకి చేసిన కార్యాలే నీకు కూడా చేస్తున్న. మోసే ఏది విడిచిపెట్టుకుంటున్న ప్రజలను విడిపించడానికి కారకుడైందో, దేనిని పక్కన పెట్టుకుందో, దేన్ని కాదనుకుందో, దేన్ని వద్దనుకున్న ద్వారా ఆ భాగ్యం వచ్చిందో, నీకు కూడా నీ చెప్పులు విడిచిపెట్టుకోవడం ద్వారా, నీకు కూడా నీ ఆలోచనలు పక్కన పెట్టుకోవడం, నీ ఇష్టాలు పక్కన పెట్టడం ద్వారా, నీ చిత్తం పక్కన పెట్టడం ద్వారా ఆయన చిత్తాన్ని తెలియజేసుకొని ఎంత మందిని అయితే రక్షించుకోవాలనుకున్న ద్వారా అంత మందిని రక్షించుగా పర్వతం మీదకి దాటడానికి నీకు అవకాశం వస్తుంది. పర్వతం ఏదో కాదు, దేవుని మందిరం.